శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు లలితా సహస్రనామ స్తోత్రంలో 5వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషక. ఈ నామాల్లో లలిత సహస్రనామ స్తోత్రంలో ఒక్కొక్క వరుసకి 16 అక్షరాలు ఉంటాయి. 8వ అక్షరం దగ్గర కరెక్ట్గా మనం ఆపగలిగితే చక్కగా తప్పులు లేకుండా వచ్చేస్తుంది. చూడండి, అష్టమి చంద్ర విభ్రాజ, ఇక్కడికి 8 అక్షరాలు అయినాయి. అక్కడ విడగొట్టుకోవాలి. దళిక స్థల శోభిత, సాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే అష్టమి చంద్ర విభ్రాజ అని జాకి దీర్ఘం ఇస్తూ ఉంటారు. అలా కాకుండా 8వ అక్షరం ఎలా ఉందో అలా పలకండి, అప్పుడు తప్పులు రావు. ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. అష్టమి నాటి చంద్రుల్లాగా దళిక స్థలం అంటే నుదుటి భాగం, అమ్మవారి యొక్క నుదుటి భాగం అష్టమి నాటి చంద్రుల్లాగా ఉందిట. అష్టమి నాటి చంద్రుడు ఏమిటి, ఎందుకు ఆ పోలిక పోల్చారంటే శుక్లపక్షంలో అంటే పూర్ణిమ ముందర చంద్రుడు ప్రతిరోజు కొంచెం కొంచెం పెరుగుతూ వెళ్తాడు. అలాగే పూర్ణిమ అయిపోయిన తర్వాత అమావాస్య ముందర కొంచెం కొంచెం తరుగుతూ వస్తాడు. ఇలా తరుగుతూ వచ్చేటప్పుడు, పెరుగుతూ వెళ్ళేటప్పుడు శుక్లపక్షంలో ప్రతిరోజుకి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఉంటుంది. ఆ దేవతల్ని నిత్యలు అంటారు, నిత్యాధి దేవతలు అంటారు. ఆ నిత్య దేవతలు కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, ఇది మన ఖడ్గమాలలో చెప్తూ ఉంటారు. ఇందులో శుక్లపక్షంలో ఉండేటువంటి అష్టమి నాడు కానీ, బహుళపక్షంలో ఉండేటువంటి అష్టమి నాడు కానీ ఉండేటువంటి దేవత త్వరిత. ఆ నిత్యాధి దేవత త్వరిత. ఆ త్వరిత దేవతని ఉపాసించడం చేత కార్యసిద్ధి వెంటనే జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఈ నిత్యాధిదేవత త్వరిత శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ ఒకే రకంగా ఉంటుంది. అంటే ఆ నుదురు ఎప్పుడు కూడా ఎదుగుతున్నా తరుగుతున్నా ఒకే రకంగా ఉంటుంది. దీన్ని మనం అన్వయించుకుంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఆ నుదుటి మీద కనపడకూడదు. సాధారణంగా ఎవరన్నా చూడంగానే ఏంటమ్మా అలా ఉన్నావు, మనసు బాగాలేదా అంటారు. మనసు బాగాలేదని ఎలా తెలుస్తుంది? ఆ నుదుటి మీద ఉండేటువంటి ముడతల్ని బట్టి తెలుస్తుంది. అలా కాకుండా అమ్మవారికి ఆ నుదుటి మీద ముడతలు ఏమీ లేకుండా అష్టమి పరుపు ఎదుగుతున్నా కానీ కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా కూడా నుదుటి భాగం ఒకే విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది. త్వరిత అనేటువంటి నిత్యాది దేవతతో. అమ్మవారికి కష్టాలు ఏమిటని అనమోకండి, ఆవిడికి వచ్చాయి. క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు హాలాహలం వచ్చింది. హాలాహలం ఎవరు తీసుకోవాలి అంటే అందరూ వచ్చి శివయ్య దగ్గర, శివయ్య నువ్వు తప్ప మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరూ లేరు, ఆ హాలాహలం స్వీకరించు అన్నాడు. శివయ్య అన్నాడు, అరే నేను పెళ్ళైన వాడిని, పెళ్ళైన మగవాడు కనుక ఏదన్నా పని చేస్తే భార్య యొక్క పర్మిషన్ తీసుకోవాలి, అనుమతి తీసుకోవాలి. కాబట్టి ఆ గౌరీ దేవత ఆ అమ్మ యొక్క పర్మిషన్ తీసుకుంటే ఆవిడ తీసుకోమంటే నేను తీసుకుంటాను అన్నాడు. వీళ్ళందరూ అమ్మ దగ్గరికి వెళ్ళారు. అమ్మ మమ్మల్ని కాపాడమని చెప్పమ్మా అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆవిడన్నది, జనులకి శుభం అవుతుంటే అది నా అన్నగారైనటువంటి హరికి చాలా ఆనందం కలిగించే విషయం అయినట్టయితే ఏం పర్వాలేదు, మీరు తాగండి అని. ఆవిడ తాగమంది కదా, ఈయన గరళాన్ని అంతటినీ కూడా శంఖంలో పట్టుకొని ఒక నేరేడు పండులాగా చేసుకొని, నేరేడు పండు అంతా చేసుకొని మింగేశాడు. ఎప్పుడైతే ఆయన అలా గరళం మింగాడో హృదయంలో ఉన్నటువంటి గౌరీ గొంతు దగ్గర అడ్డుపడిపోయి ఆ గరళం కిందకి రాకుండా కట్టేసింది. అందువలన ఆయన గౌరీదేవి నల్లగా ఉండటం చేత ఆ గొంతు తెల్లని శివుడికి నల్లని మత్స ఒకటి గొంతు దగ్గర ఏర్పడింది. నీలకంఠుడు అయ్యాడు. అంతటి కష్టం వచ్చినప్పుడు కూడా నుదుటి మీద ఆవిడికి దిగులు కనబడలా. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత.
ఆ నుదుటి భాగాన్ని, అమ్మవారి యొక్క నుదుటిని ఉపాసన చేసినట్టయితే ఎటువంటి కష్టాన్నైనా మనం తట్టుకొని బయటపడటానికి అవకాశం ఉన్నది అన్నట్టుగా ఈ శ్లోకం మనకి చెప్తూ ఉంటుంది. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక. ఈ మృగనాభి అంటే కస్తూరి అన్నమాట. కస్తూరి జంతువు ఒక గమ్మత్తుగా ఉంటుంది. దాని బొడ్డు నుంచి ఒక ద్రవం రాలుతూ ఉంటుంది. ఆ ద్రవం కస్తూరి, అది సుగంధం వస్తుందన్నమాట. ఆ సుగంధం ఎక్కడుందా అని వెతుక్కోవడానికి కస్తూరి మృగం పరిగెత్తుతుంది. పరిగెత్తి 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 అలిసిపోయి పరిగెత్తలేక పడి చనిపోతూ ఉంటుంది. ఆ బొడ్డు నుంచి కారేటువంటి ఆ కస్తూరి బొట్టుగా పెడుతూ ఉంటాడు. అమ్మవారి నుదుటికి ఉన్నటువంటి బొట్టు ఆ కస్తూరి మృగ విశేషిక, మృగనాభి విశేషిక. ఆ కస్తూరి మృగం నుంచి వచ్చిన కస్తూరి బొట్టు ఎలా ఉందిట, చంద్రబింబంలో ఉన్నటువంటి ఒక మచ్చలాగా కనపడుతోంది. ఆవిడ ముఖం చంద్రబింబం అనుకుంటే అందులో మచ్చలాగా ఉంటున్నది అని చెప్తున్నారన్నమాట. ఈ శ్లోకాన్ని ఒక మననం చేస్తూ ఉంటే మనం ఒక మంత్రంలాగా ఈ మంత్రం దీన్ని చదువుతూ ఉంటే అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్తరశోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక. ఈ శ్లోకాన్ని గనక ఒక మంత్రంలాగా పఠించినట్టయితే ఎటువంటి సమస్యల నుంచైనా కానీ మనల్ని ఒడ్డున పడేస్తుంది. అమ్మవారి ముఖారవింద దర్శనం వల్ల మనం ఎటువంటి సమస్యల నుంచైనా బయటపడతాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ శ్లోకార్థం మీకు నచ్చినట్టయితే మరొకరికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.